Yes, hello friends. Welcome to Rohit's Analysis. So, ఈ సెషన్లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్, రైట్? సో మనం ఆల్రెడీ చూసాము దట్ మనకు గ్రూప్ 4 రిజల్ట్ అనేది రావడం జరిగింది. దట్ మీన్స్ జిఆర్ఎల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పరిణామాలు కనుక మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దట్ మిగతా నోటిఫికేషన్స్ కూడా చాలా ఫాస్ట్గా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, రైట్? మిగతా నోటిఫికేషన్స్ లైక్ గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ అంటే ఆల్రెడీ వాటిని క్యాన్సిల్ చేసింది కాబట్టి మళ్ళీ నోటిఫికేషన్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ మొత్తం కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యేలాగా కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ క్లాస్లో నేను ఏం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, రైట్? టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అనేది ఏదైతే ఉందో ఈ గ్రూప్ 2 అనేది ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి కూడా, ఓకేనా, చాలా మంది ఆస్పిరెంట్స్కి ఈ గ్రూప్ 2 అనేది ఒక ఎమోషన్ లాంటిది. ఎన్ని నోటిఫికేషన్స్ అయినా రావచ్చు పోవచ్చు, బట్ ఈ గ్రూప్ 2 అనే నోటిఫికేషన్ ఏదైతే ఉందో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ గ్రూప్ 2 నోటిఫికేషన్ కావచ్చు లేదా ఎగ్జామ్ డేట్ కావచ్చు. చాలా మంది ఆస్పిరెంట్స్ పర్టికులర్లీ గ్రూప్ 2కి సంబంధించి చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు. వాళ్ళకి వాళ్ళ ఫోకస్ మొత్తం గ్రూప్ 2 మీద మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళ కోసం మనం ఇప్పుడు గ్రూప్ 2 మీద ఫోకస్ చేసి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసే ముందు లెట్ us see ది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఎగ్జామ్ ఏ విధంగా ఉండబోతా ఉంది అంటే మన టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఏదైతుందో ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో మనకి జనరల్గా 4 పేపర్స్ కనిపిస్తాయి, రైట్? ఎన్ని పేపర్స్ కనిపిస్తున్నాయి? 4 పేపర్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ పేపర్ ఏంటిది? ఫస్ట్ పేపర్ ఈస్ జిఎస్, జనరల్ సైన్స్, విచ్ ఇంక్లూడ్స్ ఎవ్రీ సబ్జెక్ట్. ఇందులో మనకి ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా కనిపిస్తుంది అనమాట. అండ్ ఎప్పుడైతే మనం సెకండ్ పేపర్ చూస్తామో దీంట్లో మనకి ఏమేమి కనిపిస్తా ఉన్నాయి? దీంట్లో మనకు హిస్టరీ కనిపిస్తూ ఉంది, రైట్? సెకండ్ పేపర్లో హిస్టరీ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ పాలిటీ అండ్ దెన్ వీ హ్యావ్ ది సోషియాలజీ. ఇవి కనిపిస్తూ ఉన్నాయి అనమాట, ఓకేనా? సోషియాలజీ కనిపిస్తుంది. నెక్స్ట్ మనం థర్డ్ పేపర్ చూసినట్లయితే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, దట్ ఈస్ ఎకానమీ. ఓన్లీ ఎకానమీకి ఇక్కడ 50 మార్క్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఓకేనా? అండ్ ఫోర్త్ వన్ ఈజ్ తెలంగాణ మూమెంట్. ఈచ్ పేపర్ క్యారీస్ 150 మార్క్స్. మొత్తం ఎగ్జామ్ అనేది 600 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 4 పేపర్స్ కనిపిస్తున్నాయి, ప్రతి పేపర్కి కూడా 150 మార్క్స్ అనమాట. సో టుడే మనం ఈ ఎకానమీ ఏదైతుందో ఎకానమీ గురించి డిస్కస్ చేద్దాము, రైట్? ఎకానమీ గురించి పర్టికులర్లీ డిస్కస్ చేద్దాము. ఎందుకంటే ఓన్లీ ఎకానమీ నుండి మనకు 150 మార్క్స్ కనిపిస్తున్నాయి. అంటే ఈ హోల్ అండ్ సోల్గా ఎకానమీ ఈజ్ గోయింగ్ టు డిసైడ్, ఓకేనా, ఒక వ్యక్తికి, ఒక ఆస్పిరెంట్కి జాబ్ వస్తుందా రాదా అనేది తన ఎకానమీ పేపర్లో వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్ మీద చాలా వరకు డిపెండ్ అయినట్టు మనకు కనిపిస్తూ ఉంది, రైట్? ఎందుకంటే 150 మార్క్స్ ఉన్నాయి. అండ్ చాలా మంది వరి అయ్యేది, టెన్షన్ పడేది, భయపడేది కూడా ఏ సబ్జెక్ట్ కంటే మన ఎకానమీకి, ఓకేనా? సో దాని గురించి అసలు ఏంటి, సిలబస్ ఏంటి, ఏ విధంగా చదివితే మనకు బెనిఫిట్ అవుతుంది, ఇటువంటి విషయాలు ఎకానమీకి ఓరియంటేషన్లో మనం మాట్లాడదాం, రైట్? సో ఇక్కడ ఎకానమీది మనం చూసినట్లయితే మనకు టోటల్గా 3 పేపర్స్ కనిపిస్తున్నాయి. హౌ మెనీ పేపర్స్? 3 పేపర్స్ కనిపిస్తున్నాయి. ఎకానమీ అనే సబ్జెక్ట్లో, ఎకానమీ అనే పేపర్లో మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన ఎకానమీ అనే పేపర్లో మనకి మొత్తానికి 3 పేపర్స్ కనిపిస్తున్నాయి. అందులో ఫస్ట్ పేపర్ ఏంటంటే దట్ ఈస్ ఇండియన్ ఎకానమీ. ఏంటది? ఇండియన్ ఎకానమీ అనేది మనకు ఫస్ట్ పేపర్గా కనిపిస్తూ ఉంది. అదే మనం సెకండ్ పేపర్గా చూసినట్లయితే మనకు తెలంగాణ ఎకానమీ కనిపిస్తూ ఉంది. అంటే ఫస్ట్ పేపర్ ఇండియన్ ఎకానమీ అండ్ సెకండ్ పేపర్ ఈజ్ తెలంగాణ ఎకానమీ. అంటే ఫస్ట్ మనం ఇండియన్ ఎకానమీని చదువుతాం, తర్వాత మళ్ళీ తెలంగాణ ఎకానమీని చదవడం జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ కనుక చూసినట్లయితే మనము ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ అనేది చదువుతాం. ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. దీంట్లో కొన్ని డెవలప్మెంట్కి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మొత్తం 3 పేపర్స్ ఉన్నాయి అండ్ ఈచ్ పేపర్ క్యారీస్ రఫ్గా 50 మార్క్స్. ఎగ్జాక్ట్లీ రూల్ ఏం లేదు దట్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుండి 50 రావాలి అని ఏం లేదు. ఒక పేపర్ నుండి 60 రావచ్చు, ఒక పేపర్ నుండి 40 రావచ్చు. బట్ ఆన్ అన్ యావరేజ్గా మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క పేపర్ నుండి కూడా మనకు 50 మార్క్స్ కనిపిస్తున్నాయి. సో ప్రతి పేపర్ నుండి మనకు 50 మార్క్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనం ఏం చేయవచ్చు అంటే ఏ పేపర్ని కూడా మనం స్కిప్ చేయడానికి లేదు, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ ఎకానమీని చదవకుండా వదిలేస్తే వీఆర్ గోయింగ్ టు లూజ్ 50 మార్క్స్. ఇక్కడ ఒక చోటనే మనం 50 మార్క్స్ కనుక కోల్పోతే ఇక మనకు జాబ్ అనేది 90%, 99% రాదు. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పేపర్ కూడా, అంటే ప్రతి ఒక్కటి మనకు ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఎకానమీ ఏదైతుందో ఈ 3 కూడా
చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటూ, ఓకేనా, ఫస్ట్ ఇండియన్ ఎకానమీ గురించి, తర్వాత తెలంగాణ ఎకానమీ గురించి, తర్వాత డెవలప్మెంట్ ఎకానమీ గురించి మనం ఒక్కొక్క దాని గురించి స్పెసిఫిక్గా మాట్లాడదాం. ఒక్కొక్క దాంట్లో అంటే ఇండియన్ ఎకానమీలో సిలబస్ ఏముంది, ఓకేనా, ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ తర్వాత తెలంగాణ ఎకానమీలో సిలబస్ ఏముంది దీని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ డెవలప్మెంట్లో ఏం సిలబస్ కనిపిస్తుంది అనేది ఒక్కొక్క పేపర్కి సంబంధించి సపరేట్గా ఒకసారి సిలబస్ని అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్, ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ఇండియన్ ఎకానమీ ఏదైతుందో, ఇండియన్ ఎకానమీలో మనకు ఫస్ట్ కనిపించే ఫస్ట్ చాప్టర్ ఏంటంటే దట్ ఈస్ డెమోగ్రఫీ. ఏంటిది? డెమోగ్రఫీ. అసలు డెమోగ్రఫీ అంటే అర్థం ఏంటి? ఓకేనా, డెమోగ్రఫీ అంటే అర్థం ఏంటిదంటే జనాభా గురించి చదివేది, జనాభా శాస్త్రం అంటాం మనం తెలుగులో. ఓకేనా, డెమోగ్రఫీని తెలుగులో ఏమంటాం? జనాభా శాస్త్రం అంటాం. జనాభా శాస్త్రం అంటాం. ఓకేనా, అంటే పాపులేషన్ గురించి చదివేది మనకు డెమోగ్రఫీ. సో వాట్ ఈస్ ది పాపులేషన్ ఆఫ్ ఇండియా? ఇండియా యొక్క పాపులేషన్ ఎంత, దాంట్లో మేల్ పాపులేషన్ ఎంత, దాంట్లో ఫీమేల్ పాపులేషన్ ఎంత, వాట్ ఈస్ ది సెక్స్ రేషియో ఆఫ్ ఇండియా, ఓకేనా, భారతదేశంలోని సెక్స్ రేషియో ఎంత, తర్వాత చైల్డ్ సెక్స్ రేషియో ఎంత, భారతదేశంలోని లిటరసీ రేట్ ఎంత, మేల్ లిటరసీ రేట్ ఎంత, తర్వాత ఫీమేల్ లిటరసీ రేట్ ఎంత, ఓకేనా, భారతదేశంలోని డెన్సిటీ ఎంత, ఏ స్టేట్లో హైయెస్ట్ డెన్సిటీ కనిపిస్తూ ఉంది, ఏ స్టేట్లో లోయెస్ట్ డెన్సిటీ కనిపిస్తూ ఉంది, ఇటువంటి నంబర్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఇన్ దిస్ టాపిక్ డెమోగ్రఫీ. అలానే కాకుండా కొన్ని డెమోగ్రఫిక్ థియరీస్ గురించి కూడా మనము ఈ చాప్టర్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మాల్థూషియన్ థియరీ గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా, తర్వాత ఆప్టిమమ్ రిసోర్సెస్ థియరీ గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత థియరీ ఆఫ్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ ఏదైతుందో ఆ థియరీ ఆఫ్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ అవే కాకుండా మనకు పాపులేషన్ పాలసీస్ అని కనిపిస్తున్నాయి. రైట్, పాపులేషన్ పాలసీస్లో మనం ఏమేమి చదువుతామంటే 1976లో వచ్చిన పాపులేషన్ పాలసీ అండ్ అట్ ది సేమ్ టైం ఇయర్ 2000లో వచ్చిన పాపులేషన్ పాలసీ గురించి డిస్కస్ చేస్తాం. రైట్, ఎట్ ద సేమ్ టైం మనము డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనేది ఏదైతుందో ఆ డెమోగ్రాఫిక్ డివిడెండ్ కూడా మనకు కనిపిస్తుంది. డెమోగ్రాఫిక్ డివిడెండ్ గురించి కూడా చదవడం జరుగుతుంది. రైట్, సో ఇవే చదవకుండా మనము 2011 సెన్సెస్ ఏదైతుందో 2011 సెన్సెస్కి సంబంధించిన సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా తీసుకొని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కనుక డిస్కస్ చేసినట్లయితే మన ఫస్ట్ చాప్టర్ అయిన డెమోగ్రఫీ ఏదైతుందో దాన్ని ఆల్ రౌండ్గా మనం కవర్ చేసిన వాళ్ళు అవుతాం. ఓకేనా, సో సిలబస్లో ఏవైతే మెన్షన్ చేసిందో ఆ సిలబస్కి స్టిక్ అవ్వకుంటూ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఫస్ట్ చాప్టర్ డెమోగ్రఫీ. ఓకేనా, బేసిక్గా భారతదేశంలో పాపులేషన్ ఎంత, మేల్ పాపులేషన్ ఎంత, ఫీమేల్ పాపులేషన్ ఎంత, లిటరసీ ఎంత, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం దేంట్లో డిస్కస్ చేస్తామంటే డెమోగ్రఫీ అనే టాపిక్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. రైట్, సో లెట్ us look at the second chapter now, that is national income. What it is? Second chapter is national income. National income అంటే మనము జాతీయ ఆదాయం. సో వెన్ ఇట్ కమ్స్ టు ఎకానమీలో ఇండియన్ ఎకానమీలో మనం చూసినట్లయితే ఈ జాతీయ ఆదాయం అనే టాపిక్ ఏదైతుందో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఇఫ్ యూ అండర్స్టాండ్ ది క్యాల్కులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, అంటే జాతీయ ఆదాయాన్ని క్యాల్కులేట్ చేసే విధానం కనుక మీకు అర్థమైనట్లయితే, జాతీయ ఆదాయం అనే టాపిక్ మనకు అర్థమైనట్లయితే మనకు హాఫ్ ఆఫ్ ది ఎకానమీ అర్థమైపోయినట్లే. ఓకేనా, అంటే ఎకానమీ అసలు ఎలా జరుగుతుంది, అసలు ఎకానమీని ఎలా క్యాల్కులేట్ చేస్తున్నాం, మన దేశం యొక్క ప్రజెంట్ స్టాండర్డ్ ఏంది, ఇటువంటి విషయాలన్నీ మనకు ఈ నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ చదివితే మనకు చాలా క్లియర్గా అనిపిస్తుంది, క్లారిటీ వస్తుంది అనమాట. సో మనకు ఈ నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్లో మనకు ఏమేమి ఉన్నాయంటే నేషనల్ ఇన్కమ్ యొక్క కాన్సెప్ట్స్ ఏంటి, ఓకేనా, అండ్ నేషనల్ ఇన్కమ్ని క్యాల్కులేట్ చేసే మెథడ్స్ ఏంటి, వాట్ ఆర్ ది మెథడ్స్ ఫర్ క్యాల్కులేటింగ్ ది నేషనల్ ఇన్కమ్. మరి జాతీయ ఆదాయం అంటున్నాం, జాతీయ ఆదాయాన్ని క్యాల్కులేట్ చేయడానికి ఏదైనా మెథడ్ ఉందా అంటే దెర్ ఆర్ సమ్ మెథడ్స్ ఫర్ క్యాల్కులేటింగ్ నేషనల్ ఇన్కమ్. సో ఆ మెథడ్స్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. రైట్, తర్వాత మనము సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, వాట్ ఇట్ ఈస్ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్. ఇక్కడ ఏమైతే మనం డిస్కస్ చేస్తున్నామో ఈ డిస్కస్ చేసే ప్రతి ఒక్క టాపిక్ కూడా మనకు సిలబస్లో కనిపించేది. ఓకేనా, వీఆర్ నాట్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది సిలబస్లో ఏదైతుందో దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. సో సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి? సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ అంటే వి నో దట్ దేర్ ఆర్ 3 సెక్టార్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ టెర్షియరీ సెక్టార్. సో ఆ ఒక్కొక్క సెక్టార్ నుండి ఎంత కాంట్రిబ్యూషన్ వస్తూ ఉంది మన జాతీయ ఆదాయానికి. ఓకేనా, అంటే
ప్రాథమిక రంగం నుండి, ద్వితీయ రంగం నుండి మరియు తృతీయ రంగం నుండి మన జాతీయ ఆదాయానికి వచ్చే వాటా ఎంత అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క సెక్టార్ నుండి మనకు వ్యవసాయ రంగం నుండి, తర్వాత ద్వితీయ రంగం నుండి మరియు తృతీయ రంగం నుండి ఎంతో కొంత ఆదాయం వస్తూ ఉంటుంది దేంట్లోకి, మన జాతీయ ఆదాయానికి. మరి దాని రేషియో ఎంత, ఓకేనా, అంటే దేంట్లో నుండి ఎంత పర్సంటేజ్ వస్తుంది అనేది కూడా మనం ఇక్కడ నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ మనం ఏం డిస్కస్ చేస్తామంటే నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, అండ్ నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్, ఓకేనా. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, అసలు మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, ఇటువంటి విషయాలు మనం ఇక్కడ ఈ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది, ఓకేనా. అంటే మనం నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్తో భాగంగా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వి విల్ ఆల్సో బి డిస్కసింగ్ అబౌట్ పర్ క్యాపిటా ఇన్కమ్. పర్ క్యాపిటా ఇన్కమ్ ని మనం ఏమంటాం, తలసరి ఆదాయం అంటాము. అంటే భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి ఒక సంవత్సరానికి ఎంత ఆదాయం సంపాదిస్తున్నాడు అనేది తలసరి ఆదాయం, ఓకేనా. అంటే ఈచ్ ఇండివిజువల్ ఆఫ్ our country, how much is he earning in a particular year is called as per capita income. So ఈ per capita income గురించి కూడా we are going to discuss in our chapter, that is our national income. Again I am reminding you that this is all part of syllabus. ఏదైతే సిలబస్ లో మెన్షన్ చేసిందో in a while నేను మీకు సిలబస్ కాపీ కూడా చూపిస్తా, మనం ఇమేజ్ చూద్దాం సిలబస్ ది. బిఫోర్ దట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ దిస్, రైట్. yes, this is about national income అన్నమాట. ఇది మన సెకండ్ పేపర్. yes. Now, if you look at the third one మనక మనం చూసినట్లయితే ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్స్. ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్స్ అని కనిపిస్తుంది మనకు. ఇది థర్డ్ టాపిక్ అన్నమాట, ఓకేనా. అసలు ప్రైమరీ సెక్టార్ అంటే ఏంటి, ప్రైమరీ సెక్టార్కి అగ్రికల్చర్ సెక్టార్కి తేడా ఏంటి, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అంటే ఏంటి, ఇందులో అగ్రికల్చర్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత, ఓకేనా. తర్వాత అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ యొక్క గ్రోత్ రేట్ ఎంత అనే ఇటువంటి విషయాలన్నీ దీంట్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వి విల్ ఆల్సో బి డిస్కసింగ్ అబౌట్ గ్రీన్ రెవల్యూషన్ ఆల్సో, ఓకేనా. దేని గురించి, గ్రీన్ రెవల్యూషన్ గురించి డిస్కస్ చేస్తాం. గ్రీన్ రెవల్యూషన్ అంటే మనం ఏంటిది, హరిత విప్లవం గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది, ఓకేనా. దేర్ ఆర్ మెనీ థింగ్స్, అంటే హరిత విప్లవం అనేది చాలా పెద్ద టాపిక్, మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ హరిత విప్లవంలో భాగంగా అంటే యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రీన్ రెవల్యూషన్ వి విల్ బి డిస్కసింగ్ అబౌట్ సెవెరల్ అదర్ రెవల్యూషన్స్ ఆల్సో. అంటే ఫ్లడ్, ఆపరేషన్ ఫ్లడ్ అంటే ఏంటిది, ఎల్లో రెవల్యూషన్ అంటే ఏంటిది, గోల్డెన్ రెవల్యూషన్ అంటే ఏంటిది, ఓకేనా. ఇటువంటి అన్ని గురించి కూడా మనము ఈ గ్రీన్ రెవల్యూషన్ లో భాగంగా దీనికి కంటిన్యూయేషన్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది అన్నమాట. దెన్ వి విల్ ఆల్సో బి డిస్కసింగ్ అబౌట్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. ఫుడ్ సెక్యూరిటీ అంటే ఆహార భద్రత, జాతీయ ఆహార భద్రత ఏదైతుందో ఆ జాతీయ ఆహార భద్రత గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. వి విల్ బి డిస్కసింగ్ అబౌట్ ఫుడ్ సెక్యూరిటీ. అసలు ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటిది, ఆ ఫుడ్ సెక్యూరిటీని మనకి ఎందుకు కల్పించాలి గవర్నమెంట్, అండ్ వాట్ ఈస్ గవర్నమెంట్ ట్రయింగ్ టు డూ టు ఇంప్లిమెంట్ దిస్ ఫుడ్ సెక్యూరిటీ ప్రాపర్లీ ఇన్ ఇండియా. అంటే ఈ ఫుడ్ సెక్యూరిటీని ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్లోకి తేవడానికి గవర్నమెంట్ యూజ్ చేసే మెథడ్ ఏంటిది అంటే మనం సింపుల్గా చెప్పొచ్చు, దట్ ఈస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పీడిఎస్ సిస్టమ్ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మన రేషన్ షాప్స్ ఏవైతున్నాయో వాటిని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది కూడా మనము ఈ టాపిక్లో డిస్కస్ చేయబోతా ఉన్నాం. అండ్ వీ విల్ ఆల్సో బి డిస్కసింగ్ అబౌట్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. ప్రొడక్షన్ అంటే ఏంటిది, ప్రొడక్టివిటీ అంటే ఏంటిది, దీన్ని డిస్కస్ చేస్తాం మనం. తర్వాత వీ విల్ ఆల్సో బి డిస్కసింగ్ అబౌట్ క్రాపింగ్ ప్యాటర్న్స్, ఓకేనా. క్రాపింగ్ ప్యాటర్న్ అంటే ఏంటిది, అంటే ఒక పర్టికులర్ పీరియడ్లో ఒక పర్టికులర్ ఏరియాలో ఆ పర్టికులర్ పంటలని పండించడానికి రీజన్స్ ఏంటి అనేవి కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సౌత్ ఇండియాలో చూస్తే వరి పండిస్తా ఉన్నాం, నార్త్ ఇండియాలో చూస్తే ఏం పండిస్తా ఉన్నాం, వీట్ పండిస్తా ఉన్నాం, ఇక్కడ ప్యాడీ అక్కడ వీట్. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్, ఇటువంటి విషయాలు మనం ఎక్కడ చూస్తామంటే వి విల్ బి సీయింగ్ ఇన్ దిస్ టాపిక్, దట్ ఈస్ క్రాపింగ్ ప్యాటర్న్, ఓకేనా. తర్వాత మనం డిస్కస్ చేసే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే దట్ ఈస్ అవర్ అగ్రికల్చర్ ప్రైస్ పాలసీ. అగ్రికల్చర్ ప్రైస్ పాలసీ, వ్యవసాయ ధరల విధానం, ఓకేనా. వ్యవసాయ ధరల విధానం. దీంట్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి, రైట్. కనీస మద్దతు ధర అంటాం కదా, అసలు కనీస మద్దతు ధరను ఎవరు ప్రకటిస్తున్నారు, ఎందుకు ప్రకటిస్తున్నారు, ఎన్ని పంటలకు ప్రకటిస్తున్నారు, దాంట్లో నుండి ఖరీఫ్ పంటలు ఎన్ని, రబీ పంటలు ఎన్ని, ఇటువంటి విషయాలన్నీ కూడా మనము ఈ అగ్రికల్చర్ ప్రైస్ పాలసీ అనే దాంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అసలు అగ్రికల్చర్ ప్రైస్ పాలసీ అవసరమా అవసరం లేదా అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. దెన్ వీ విల్ ఆల్సో బి డిస్కసింగ్ అబౌట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ అగ్రికల్చర్ మార్కెటింగ్. అగ్రికల్చర్
మార్కెటింగ్. ఎస్, డెఫినెట్లీ. ఇప్పుడు అగ్రికల్చర్ చేసాము, అగ్రికల్చర్ చేసిన పంటని మనం మార్కెట్లోకి సప్లై చేయాలా వద్దా? మనం పంట పండించుకొని మన దగ్గరనే ఉంటే మనకు డబ్బులు ఎలా రావాలి, మార్కెట్లోకి సప్లై ఎలా రావాలి? సో దానికోసం ఏం అవసరం? మార్కెటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ టాపిక్లో మనం అగ్రికల్చర్ మార్కెటింగ్ అనే టాపిక్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. దిస్ విల్ బి ది ఎంటైర్ సిలబస్ ఆఫ్ అవర్ ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్స్ అనే చాప్టర్లో, రైట్? సో ఈ పాయింట్స్ మనం డిస్కస్ చేసినట్లయితే చాలా క్రిస్టల్ క్లియర్గా ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ చేసుకుంటూ మనం డిస్కస్ చేసిన వాళ్ళం అవుతాం. ఎస్, నౌ లెట్ us go to the fourth chapter, that is industries and service sector. Industries and service sector. ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్, ఓకేనా? ద్వితీయ రంగం మరియు సేవల రంగం, రైట్? ఇక్కడ చూసినట్లయితే అసలు ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత, అట్ ద సేమ్ టైం ఈ సర్వీస్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత, మన జీడిపిలో ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క షేర్ ఎంత అంటే వాటా ఎంత, తర్వాత సర్వీస్ సెక్టార్ యొక్క షేర్ ఎంత అంటే వాటా ఎంత, అసలు ఇండస్ట్రియల్ సెక్టార్ అనే దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతా ఉన్నాయి అండ్ సర్వీస్ సెక్టార్ అనే దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతా ఉన్నాయి, ఓకేనా? తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్ కోసం అంటే ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఏంటిది. ఫర్ ఎగ్జాంపుల్ వీ విల్ డిస్కస్ అబౌట్ నిమ్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, తర్వాత స్పెషల్ ఎకనామిక్ జోన్ సెజ్, తర్వాత వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, రైట్? నెక్స్ట్ వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, రైట్? ఇలా చాలా విషయాలను డిస్కస్ చేసుకుంటూ మనం ఇండస్ట్రియల్ సెక్టర్ అనే దాన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ సేమ్ గోస్ ఫర్ ది సర్వీస్ సెక్టర్ ఆల్సో, ఓకేనా? సర్వీస్ సెక్టర్ అంటే ఏంటి, సర్వీస్ సెక్టార్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతున్నాయి, సర్వీస్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత, సర్వీస్ సెక్టార్ యొక్క వాటా ఎంత, అసలు టోటల్ ఎంప్లాయ్మెంట్లో సర్వీస్ సెక్టార్ యొక్క వాటా ఎంత, టోటల్ ఎక్స్పోర్ట్స్లో సర్వీస్ సెక్టార్ యొక్క వాటా ఎంత, సర్వీస్ సెక్టార్స్లో ఇంక్లూడ్ అయ్యే హోటల్స్ కానీ, తర్వాత టూరిజం కానీ, తర్వాత కమ్యూనికేషన్స్ కానీ, తర్వాత బ్యాంకింగ్ కానీ, వాటి యొక్క గ్రోత్ రేట్ ఎంత, తర్వాత సర్వీస్ సెక్టార్లో భాగమైన ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో ఆ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, అసలు దాని పర్సెంట్ ఎంత ఉంది, దేంట్లో ఎంత పర్సెంట్ అలా ఉంది, ఇటువంటి విషయాలన్నీ మనం ఎక్కడ డిస్కస్ చేస్తామంటే we will be discussing all these important points in this fourth chapter, that is industries and services, ఓకేనా? ఈ విషయాలన్నీ డిస్కస్ చేసినట్లయితే మనకు మన ఫోర్త్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట, ఓకేనా? తర్వాత let us see about the fifth chapter, that is planning and Niti Aayog. Planning and Niti Aayog. సో ఎస్, మనకు ఒక ప్లానింగ్ కమిషన్ అనేది ఉంది. సో వై డిడ్ వి ఇంప్లిమెంట్ ప్లానింగ్ కమిషన్, అసలు మనం ప్లానింగ్ కమిషన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేసాము, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ప్లానింగ్ కమిషన్, అది ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడ నుండి ప్లానింగ్ కమిషన్ తీసుకున్నాము, తర్వాత మనకి అసలు ఎన్ని 5-year ప్లాన్స్ ఉన్నాయి అంటే 1 to 12 5-year ప్లాన్స్ ఉన్నాయి, ఓకేనా? దాంట్లో ఏ 5-year ప్లాన్లో మన గ్రోత్ రేట్, ఏ 5-year ప్లాన్ యొక్క టైం పీరియడ్ ఎంత అంటే ఫస్ట్ వన్ ఇస్ ఫ్రమ్ 1951 to 56, ఇట్లా ప్రతి 5-year ప్లాన్కి సంబంధించిన కాలం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆ పర్టికులర్ 5-year ప్లాన్లో దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చినాం అనేది అది చాలా ఇంపార్టెంట్. ఆ పర్టికులర్ 5-year ప్లాన్లో మనం ఎంత గ్రోత్ రేట్ టార్గెట్ పెట్టుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ ఎంత గ్రోత్ రేట్ని అచీవ్ చేసినాం, మనం టార్గెట్ పెట్టుకున్నాం 5%, మరి అచీవ్ చేసింది 5% కంటే ఎక్కువనా తక్కువనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ పర్టికులర్ 5-year ప్లాన్ కాలంలో, ఫర్ ఎగ్జాంపుల్ మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో గవర్నమెంట్ తీసుకొచ్చిన వివిధ డిఫరెంట్ ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏంటివి, లేదా ఇండస్ట్రీస్ ఏంటివి, లేదా ఆర్గనైజేషన్స్ ఏంటివి, ఇటువంటివన్నీ మనము ప్లానింగ్ కమిషన్ అనే దాంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ అసలు ప్లానింగ్ కమిషన్ని ఎందుకు క్లోజ్ చేసినాం అండ్ దాని ప్లేస్లో నీతి ఆయోగ్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేసినాం, ఓకేనా? నీతి ఆయోగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, నీతి ఆయోగ్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఓకేనా? అంటే బిగినింగ్ ఫ్రమ్ నీతి ఆయోగ్ ఇంట్రడ్యూస్ అయిన డేట్ కానుంచి నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ కానుంచి ప్రతి ఒక్క విషయాన్ని నీతి ఆయోగ్కి సంబంధించి క్రిస్టల్ క్లియర్గా మనం చదవడం జరుగుతుంది, డిస్కస్ చేయడం జరుగుతుంది, ఓకేనా? నీతి ఆయోగ్ తీసుకొచ్చిన కొత్త ఇనిషియేటివ్స్ ఏంటి, నీతి ఆయోగ్ తీసుకొచ్చే కొత్త రిపోర్ట్స్ ఏంటి, ఇటువంటి ప్రతి ఒక్క విషయం కూడా మనము నీతి ఆయోగ్కి సంబంధించి చాలా క్రిస్టల్ క్లియర్గా చదవడం జరుగుతుంది. దీంట్లో ఈ చాప్టర్లో భాగంగా 5th చాప్టర్లో భాగంగా మనం ఇంకొక విషయం చదువుతాం, దట్ ఈస్ ఫిస్కల్ పాలసీ అని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి, ఓకేనా? ఫిస్కల్ పాలసీ అంటే గవర్నమెంట్ ఫాలో అయ్యే పాలసీ, అంటే ఇట్స్ గవర్నమెంట్స్ పాలసీ, అంటే భారత ప్రభుత్వం యొక్క పాలసీ అన్నమాట,
ఓకేనా. ఫిజికల్ పాలసీలో మనకి ఏమంటాయి అంటే ప్రభుత్వ వ్యయం అంటే ఏంటిది, ప్రభుత్వ ఆదాయం అంటే ఏంటిది, అంటే వాట్స్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది, పబ్లిక్ డెట్ అంటే ఏంటిది, పబ్లిక్ ఇన్కమ్ అంటే ఏంటిది, లేదా పబ్లిక్ రెవెన్యూ అంటే ఏంటిది, ఇటువంటి విషయాలన్నీ మనం ఫిజికల్ పాలసీలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వీ విల్ ఆల్సో బి డిస్కసింగ్ అబౌట్ ది లేటెస్ట్ బడ్జెట్. ఓకేనా. బడ్జెట్ కూడా మనకు ఫిజికల్ పాలసీలోనే భాగం అనమాట. సో మనము బడ్జెట్ గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు వి విల్ ఆల్సో బి డిస్కసింగ్ అబౌట్ FRBM యాక్ట్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్. FRBM అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్. ఇది ఒక FRBM ఫుల్ ఫామ్ అనమాట. సో ఈ FRBM యాక్ట్ అసలు ఎందుకు తీసుకొచ్చినాం, ఆ FRBM యాక్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి, తర్వాత ప్రతి ఒక్క బడ్జెట్ మీద FRBM ఇంపాక్ట్ చూపిస్తుందా లేదా, ఇటువంటి అన్ని విషయాలు కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు వీ విల్ ఆల్సో డిస్కస్ అబౌట్ 15th ఫినాన్స్ కమిషన్. అసలు 15th ఫినాన్స్ కమిషన్ అంటే, ఫినాన్స్ కమిషన్ అంటే ఏంటిది, ఫినాన్స్ కమిషన్ యొక్క రోల్ ఏంటిది, ఫినాన్స్ కమిషన్ యొక్క ఫంక్షన్స్ ఏంటివి, ప్రజెంట్ 15th ఫినాన్స్ కమిషన్లో ఎవరెవరు ఉన్నారు, ఓకేనా. తర్వాత వాట్ ఆర్ ది రికమెండేషన్స్ విచ్ ఆర్ గివెన్ బై అవర్ 15th ఫినాన్స్ కమిషన్, ఓకేనా. ఇట్లా ప్రతి ఒక్క విషయంని చాలా క్రిస్టల్ క్లియర్గా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది, ఓకేనా. మనము డిస్కస్ చేద్దాము. సో దీంతోనే మన 5th చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఇండియన్ ఎకానమీ అనే పేపర్ ఏదైతే ఉందో, ఇండియన్ ఎకానమీ అనే పేపర్ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ది సిలబస్ ఆఫ్ అవర్ ఇండియన్ ఎకానమీ. అంటే ఫస్ట్ 50 మార్క్స్కి సంబంధించిన సిలబస్ గురించి మనం టిల్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్, రైట్. నెక్స్ట్ మనం ముందుకెళ్ళినట్లయితే అవర్ సెకండ్ పేపర్ ఈజ్ వాట్, అవర్ సెకండ్ పేపర్ ఈజ్ తెలంగాణ ఎకానమీ. తెలంగాణ ఎకానమీ, right. In Telangana economy, our first chapter is TS between 1956 to 2014. So what is the reason between this? 1956 to 2014 మధ్యలో ఎందుకు స్టడీ చేస్తా ఉన్నాం, 1919 నుంచి 2014 ఎందుకు స్టడీ చేయట్లేదు, లేదా 1920 నుంచి 2014కి ఎందుకు స్టడీ చేయట్లేదు అంటే 1956లోనే తెలంగాణ వాజ్ మెర్జ్డ్ ఇంటూ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇన్ ద ఇయర్ 2014 తెలంగాణ వాజ్ అగైన్ బైఫర్కేటెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్తోని కలిసి ఉన్నన్ని రోజులు వాట్ ఈజ్ ది సిచ్యువేషన్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ యొక్క పరిస్థితి ఏంటిది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం అనమాట. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిట్ మనకు తెలుసు దాట్ మన తెలంగాణ మూమెంట్ యొక్క స్లోగన్ ఏంటిది అంటే నీళ్లు, నిధులు, నియామకాలు, ఓకేనా. వాటర్, ఫండ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఓకేనా. మన వాటర్ని దోచుకోవడం జరిగింది, మన ఫండ్స్ని దోచుకోవడం జరిగింది, అండ్ అట్ ద సేమ్ టైం మన ఎంప్లాయ్మెంట్ కూడా దోచుకోవడం జరిగింది, రైట్. సో దానికి సంబంధించిన డీప్రైవేషన్స్కి సంబంధించిన కమిటీస్ గురించి చదవడం జరుగుతుంది అనమాట మనం, ఓకేనా. మనం కుమార్ లలిత్ కమిటీ గురించి చదవడం జరుగుతుంది, వశిష్ఠ భార్గవ్ కమిటీ గురించి చదవడం జరుగుతుంది, సుందరేషన్ కమిషన్ గురించి చదవడం జరుగుతుంది, ఓకేనా. తర్వాత ఆఫీసర్స్ కమిషన్ ఏదైతే ఉందో దాని గురించి చదవడం జరుగుతుంది, ఓకేనా. తర్వాత మనం 610 జీవో గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత మనము బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ వీ విల్ ఆల్సో డిస్కస్ అబౌట్ బచావత్ ట్రిబ్యునల్ ఆల్సో. ఈ ట్రిబ్యునల్స్ అన్నిటి గురించి అట్ ద సేమ్ టైం ఈ కమిటీస్ గురించి కనుక మనం చదివినట్లయితే మన ఫస్ట్ చాప్టర్ అనేది క్లియర్ అయిపోతుంది. ఫస్ట్ ఎవరికైతే తెలంగాణ మూవ్మెంట్ మీద కూడా కొంతవరకు ఐడియా ఉంటుందో వాళ్ళకి ఈ ఫస్ట్ చాప్టర్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా. సో మనకు జరిగిన అన్యాయాల గురించి, ఆ అన్యాయాల కోసం తీసుకొచ్చిన కమిటీస్ ఏవైతున్నాయో ఆ కమిటీస్ గురించి డిస్కస్ చేస్తే మన ఫస్ట్ చాప్టర్ అనేది చాలా క్లియర్గా అయిపోతుంది. దట్ ఈస్ ఫ్రమ్ తెలంగాణ ఎకానమీ, రైట్. ఇప్పుడు మన సెకండ్ చాప్టర్ కనుక మనం ఫోకస్ చేసినట్లయితే డెమోగ్రఫీ. వాట్ ఇట్ ఈస్, డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ. మనం ఇందాక ఇండియన్ ఎకానమీలో చూసినప్పుడు డెమోగ్రఫీ ఆఫ్ ఇండియా గురించి చూసినాం, అంటే ఇండియాలో ఎంతమంది ప్రజలు ఉన్నారు. ఇక్కడ తెలంగాణ గురించి చూసాం, తెలంగాణ యొక్క పాపులేషన్ ఎంత, తెలంగాణలో మేల్ పాపులేషన్ ఎంత, తెలంగాణలో ఫీమేల్ పాపులేషన్ ఎంత, తెలంగాణ యొక్క డెన్సిటీ ఎంత, అంటే తెలంగాణ జనసాంద్రత ఎంత, తెలంగాణలో మనకి అక్షరాస్యత ఎంత, ఓకేనా. వాట్ ఈస్ ది లిటరసీ రేట్, దాంట్లో మేల్ లిటరసీ రేట్ ఎక్కువ ఉందా, ఫీమేల్ లిటరసీ రేట్ ఎక్కువ ఉందా, ఓకేనా. ఇటువంటి విషయాలను డిస్కస్ చేయడం జరుగుతుంది. వాట్ ఈస్ ది సెక్స్ రేషియో ఆఫ్ తెలంగాణ, మన నేషనల్ యావరేజ్ కంటే తెలంగాణ యావరేజ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా. వాట్ ఈస్ ది చైల్డ్ సెక్స్ రేషియో, ఓకేనా. అంటే స్త్రీ పురుషుల నిష్పత్తి అంటాం కదా, అది మనం చిల్డ్రన్లో చూడడం జరుగుతుంది, పెద్దవాళ్ళలో చూడడం జరుగుతుంది. సో దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ వాట్ ఈస్ ది డెమోగ్రఫిక్ డివిడెండ్ ఆఫ్ తెలంగాణ, వాట్ ఆర్ ద రిసోర్సెస్ ఆఫ్ తెలంగాణ, ఇటువంటి విషయాలు మనం ఎక్కడ డిస్కస్ చేస్తామంటే తెలంగాణ డెమోగ్రఫీలో డిస్కస్ చేస్తాం. మనం ఆల్రెడీ మనం ఇండియన్ ఎకానమీ డిస్కస్ చేసినప్పుడు డెమోగ్రఫీ అనే టాపిక్ని ఆల్రెడీ డిస్కస్ చేసి ఉంటాం కాబట్టి మనకి ఇక్కడ ఈ చాప్టర్ చదివేటప్పుడు దట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్.
రైట్. మనము మన థర్డ్ చాప్టర్ కనుక చూసినట్లయితే తెలంగాణలోని అగ్రికల్చర్ గురించి డిస్కస్ చేస్తాం. అగ్రికల్చర్ సెక్టార్ ఆఫ్ తెలంగాణ. ఎస్, ఇక్కడ కూడా సేమ్ మనము ఇండియన్ అగ్రికల్చర్ గురించి ఆల్రెడీ చదివి వస్తాం కాబట్టి ఇక్కడ తెలంగాణలోని అగ్రికల్చర్ చదవడం మనకు కొంతవరకు ఈజీగా అవుతుంది అనమాట. అంటే మనం ఇండియన్ ఎకానమీ డిస్కస్ చేసేటప్పుడే అచ్చా అగ్రికల్చర్ అంటే ఏంటి, అగ్రికల్చర్ని ఎలా చూస్తున్నాం అనేది మనకు క్లారిటీ వస్తుంది. సో అదే విషయాలని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం, మనకు కాకపోతే మనం తెలంగాణ పర్స్పెక్టివ్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సేమ్ ప్రొడక్షన్ ఎంత, ప్రొడక్టివిటీ ఎంత, తెలంగాణలోని అగ్రికల్చర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత, తెలంగాణ జిఎస్డిపిలో అగ్రికల్చర్ సెక్టార్ యొక్క వాటా ఎంత, తెలంగాణలో ఉన్న మొత్తం ఎంప్లాయ్మెంట్లో అగ్రికల్చర్ సెక్టార్ నుండి ఎంత వాటా వస్తుంది. ఓకేనా. తర్వాత ల్యాండ్ హోల్డింగ్స్ ఎంత ఉన్నాయి. ఓకేనా. ల్యాండ్ హోల్డింగ్స్ ఎంత ఉన్నాయి, యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ ఆఫ్ తెలంగాణ ఎంత, లార్జ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఎంత ఉన్నాయి, మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్స్ ఎంత ఉన్నాయి అనే ఇటువంటి విషయాలన్నీ మనము ఈ తెలంగాణ అగ్రికల్చర్ అనే టాపిక్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే అగ్రికల్చర్ సెక్టర్ ఆఫ్ తెలంగాణ. ఇంతకుముందు మనం ఇండియన్ చూసినాం, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ చూస్తున్నాం అనమాట. సో తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ సెకండరీ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ కనిపిస్తున్నాయి అనమాట, లేదా ఇండస్ట్రియల్ సెక్టార్ లేదా సర్వీస్ సెక్టార్ అని కూడా అనొచ్చు. సేమ్ అదే విషయం, మనం ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఇండియాలో ఎంత అనేది చూసినాం, సర్వీస్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఇండియాలో ఎంత అనేది చూడడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అవే విషయాలు డిస్కస్ చేస్తాం అనమాట. ఓకేనా. అంటే అవి ఇండియాకు సంబంధించి డిస్కస్ చేసినాం అండ్ ఇక్కడ తెలంగాణకు సంబంధించి డిస్కస్ చేసినాం. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దాట్ మన తెలంగాణకు సంబంధించి డిస్కస్ చేసేటప్పుడు ఈ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్ లేదా సెకండరీ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ గురించి డిస్కస్ చేసేటప్పుడు తెలంగాణకి సపరేట్ పాలసీస్ ఉన్నాయి. తెలంగాణకు ఇండస్ట్రియల్ పాలసీ ఉంది, తెలంగాణకి ఐటీ పాలసీ ఉంది, తెలంగాణకి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ పాలసీ ఉంది. సో ఇక్కడ సపరేట్గా కొన్ని తెలంగాణకి ఓరియంటేషన్ అయ్యే, అంటే తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన కొన్ని పాలసీస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఇండస్ట్రీస్ అండ్ విచ్ ఆర్ ఆల్సో రిలేటెడ్ టు సర్వీస్ సెక్టార్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అంటే అక్కడ ఫస్ట్ భారత ప్రభుత్వం పాలసీలు చదివినాం, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీస్ ని డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంట్లో మనం టీ ఐడియా గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది, టీ ప్రైడ్ గురించి డిస్కస్ చేస్తాం, టీ హబ్ గురించి డిస్కస్ చేస్తాం, వి హబ్ గురించి డిస్కస్ చేస్తాం. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనము ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ తెలంగాణ ఓరియంటేషన్ లో మాట్లాడుతుంటాం, ఏం డిస్కస్ చేసినా తెలంగాణ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం అనమాట. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అవర్ 4th చాప్టర్ ఇన్ అవర్ తెలంగాణ పేపర్. సో లాస్ట్ పేపర్ కనుక మనం 5th చాప్టర్ కనుక చూసినట్లయితే సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా మనకు తెలంగాణ యొక్క ఫిజికల్ పాలసీ కనిపిస్తా ఉంది. ఓకేనా. తెలంగాణ యొక్క ఫిజికల్ పాలసీ, ఇందాక ఫిజికల్ పాలసీ చూసినప్పుడు మనం ఇండియన్ ఫిజికల్ పాలసీ చూసినాం, ఇండియన్ బడ్జెట్ గురించి చూసినాం. ఇక్కడ తెలంగాణ యొక్క ఫిజికల్ పాలసీ చూస్తా ఉన్నాము, ఎట్ ద సేమ్ టైం తెలంగాణ బడ్జెట్ గురించి చదువుతాము. ఓకేనా. తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చిన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏవైతున్నాయో, మన స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చిన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ గురించి, అంటే మనకు కొన్ని స్కీమ్స్ ఉంటాయి కదా, స్కీమ్స్ గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా డిస్కస్ చేసిన తర్వాత మన సెకండ్ పేపర్ అయిన తెలంగాణ ఎకానమీని కూడా ఆల్ రౌండ్గా కవర్ చేసిన వాళ్ళం అవుతాం. ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వదు కదా, ప్రతి ఒక్కదాన్ని చాలా క్రిస్టల్ క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ అగ్రికల్చర్ అనే టాపిక్లో మనం ఇరిగేషన్ అనే దాని గురించి డిస్కస్ చేస్తాము. తెలంగాణలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏంటి, పెద్ద ప్రాజెక్ట్స్ ఏంటి, మీడియం ప్రాజెక్ట్స్ ఏంటివి అండ్ చిన్న ప్రాజెక్ట్స్ ఏంటివి, ఇవి కూడా మనము అగ్రికల్చర్ అనే టాపిక్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ మనం క్లియర్గా డిస్కస్ చేస్తే మన సెకండ్ చాప్టర్ అనేది మనకి అయిపోయినట్టుగా అనిపిస్తుంది. రైట్. సో let us go to the third chapter, that is third paper, that is issues of development and change. మనం ఇన్ సింపుల్ గా డెవలప్మెంట్ ఎకానమీ అనొచ్చు, డెవలప్మెంట్ ఎకానమిక్స్ అంటాం మనం నార్మల్ గా. ఓకే. సో దీంట్లో మనకు ఫస్ట్ చాప్టర్ ఏం కనిపిస్తా ఉంది. ఓకేనా. వాట్ ఈస్ ద ఫస్ట్ చాప్టర్ అంటే ఇక్కడ మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కనిపిస్తా ఉంది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఫస్ట్ మీరు అనలైజ్ చేయడానికి ట్రై చేయండి, గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి. ఒకవేళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది సిమిలర్గా కనుక మీకు అనిపించినట్లయితే, గ్రోత్ డెవలప్మెంట్ ఒకటే అని కనుక మీరు అన్నట్లయితే, దెన్ ఈ 2 సపరేట్ టర్మ్స్ ఎందుకు వాడుతున్నాం, గ్రోత్ అనొచ్చు కదా, లేదా డెవలప్మెంట్ ఒకటే అనొచ్చు కదా. ఇక్కడ 2 టర్మ్స్ వాడుతున్నాం అంటే దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్, ఏదో డిఫరెన్స్ ఉంది ఈ రెండింటి మధ్య. సో ఆ డిఫరెన్స్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. దీంట్లో గ్రోత్ థియరీస్ గురించి డిస్కస్ చేస్తాం మనము. కానీ కొన్ని థియరీస్ ఉంటాయి ఇక్కడ, ఆడమ్ స్మిత్ థియరీ కానీ, మార్షల్ థియరీ కానీ, ఇటువంటి కొన్ని థియరీస్ కనిపిస్తూ ఉంటాయి. ఆ థియరీస్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన థియరీస్ గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో బేసిక్ ఈ చాప్టర్లో గ్రోత్ గురించి కొంచెం తక్కువగా చదువుతూ డెవలప్మెంట్ గురించి చాలా ఎక్కువగా చదవడం జరుగుతుంది.
రైట్. వీ విల్ స్టడీ మోర్ అబౌట్ డెవలప్మెంట్ వెన్ కంపేర్ టు గ్రోత్ గురించి తక్కువ చదువుతాం, డెవలప్మెంట్ గురించి చదవాల్సింది చాలా ఉంటుంది. అసలు డెవలప్డ్ కంట్రీస్ అంటే ఏంటి, డెవలపింగ్ కంట్రీస్ అంటే ఏంటి, ఈ డెవలపింగ్ కంట్రీస్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటివి, లేదా ఒక కంట్రీ డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీ సైడ్ వెళ్ళేటప్పుడు దాంట్లో వస్తున్న మార్పులు ఏంటి, ఆ మార్పులను ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది కూడా మనము ఈ చాప్టర్లో చదవడం జరుగుతుంది. అండ్ ఇండియా ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ, అంటే ఇండియా దగ్గర చాలా డబ్బు ఉంది, ప్రపంచంలోనే ఫిఫ్త్ లార్జెస్ట్, అంటే చాలా డబ్బులు ఉంది ఇండియాలో అయినా కూడా మనం ఇంకా డెవలప్డ్ అని ఎందుకు కనబడతలేదు. ఇప్పుడు లార్జెస్ట్ ఎకానమీలో చూస్తే ఫస్ట్ యుఎస్ఏ కనిపిస్తుంది, సెకండ్ చైనా కనిపిస్తుంది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా ఇంకా డెవలపింగ్ కంట్రీగానే ఎందుకుంది, డెవలప్డ్ కంట్రీగా ఎందుకు లేదు, అటువంటి విషయాలు మనం ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే టాపిక్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అవి డిస్కస్ చేసేటప్పుడు మనకు వచ్చే పాయింట్స్ ఏంటిదంటే, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, అండ్ వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, అండ్ ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని అసలు క్యాల్కులేట్ చేయడానికి తీసుకునే పారామీటర్స్ ఏంటివి, ఇటువంటి పాయింట్స్ని మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. రైట్. తర్వాత వాట్ ఈజ్ ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్, PQLI అంటే ఏంటిది, దాన్ని డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు, దాన్ని క్యాల్కులేట్ చేయడానికి అసలు ఏం యూజ్ చేస్తాం, దేన్ని బట్టి క్యాల్కులేట్ చేస్తారు, అండ్ ప్రస్తుతం ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి, అది కూడా మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. తర్వాత జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ గురించి చూస్తాం, హ్యాపీనెస్ ఇండెక్స్ గురించి చూస్తాం, హంగర్ ఇండెక్స్ గురించి చూస్తాం, పీస్ ఇండెక్స్ గురించి చూస్తాం. సో ఇటువంటి ఇండెక్సెస్ని మనం చూడడం జరుగుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ అనే టాపిక్. ఓకేనా. అంటే దీంట్లో థియరీస్ డిస్కస్ చేస్తూ ఉన్నాం, కొన్ని రీజన్స్ డిస్కస్ చేస్తూ ఉన్నాం, డెవలప్డ్ అని ఎందుకంటా ఉన్నామని, అండ్ సంబంధించి కొన్ని ఇండెక్సెస్ని కూడా మనం ఇక్కడ డీల్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇవన్నీ డీల్ చేసినట్లయితే మనకి ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది వృద్ధి మరియు అభివృద్ధి అనే టాపిక్ ఏదైతుందో ఇది మనం క్లియర్గా డిస్కస్ చేసిన వాళ్ళం అవుతాము. ఓకే, రైట్. ఎస్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పావర్టీ కనిపిస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పావర్టీ, అసలు అన్ఎంప్లాయ్ అంటే ఎవరు, మీరు అన్ఎంప్లాయ్లా కాదా అనేది ఫస్ట్ క్వశ్చన్. మీరు అన్ఎంప్లాయీసా కాదా, అసలు ఒక వ్యక్తిని అన్ఎంప్లాయ్ అని మనం ఎప్పుడు అనొచ్చు, రోడ్డు మీద పని చేయకుండా కనిపిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి అన్ఎంప్లాయా కాదా. ఓకేనా. ఒకవేళ అన్ఎంప్లాయ్ అయితే ఎటువంటి అన్ఎంప్లాయ్, ఓకేనా, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్. ప్రతి ఒక్క వ్యక్తి ఒకే రకమైన అన్ఎంప్లాయ్ కాదు. ఓకేనా. ఒకరు డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్, ఒకరు సీజనల్లీ అన్ఎంప్లాయ్, ఒకరు సైక్లికల్లీ అన్ఎంప్లాయ్, ఇంకొకరు ఫ్రిక్షనల్లీ అన్ఎంప్లాయ్. అంటే రకరకాల అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నాయి. ఆ రకరకాల అన్ఎంప్లాయ్మెంట్స్కి ఏ వ్యక్తి దేనికి సూట్ అవుతుండు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు TSPSC Group 2 క్వశ్చన్ పేపర్ 2016 కనుక ఓపెన్ చేసి చూసినట్లయితే దాంట్లో మనకు ఒక 5 టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ కూడా క్వశ్చన్స్ అడగడం రావడం జరిగింది. వెరీ వెరీ చిన్న పాయింట్స్ అవి, ఒక్కసారి క్లాస్ వింటే, ఒక్కసారి బుక్ చదివితే బట్ ఆన్సర్ చేయవచ్చు. సో అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ ఎన్ని రకాలు, అన్ఎంప్లాయ్మెంట్ని ఎవరు క్యాల్కులేట్ చేస్తున్నారు, ఓకేనా, ప్రస్తుతం అన్ఎంప్లాయ్మెంట్ ఎంత, అన్ఎంప్లాయ్మెంట్ ఏ రకంగా క్యాల్కులేట్ చేయబడుతుంది అనే విషయాలన్నీ మనము ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనే టాపిక్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం లేబర్ ఫోర్స్ అంటే ఏంటిది, వర్క్ ఫోర్స్ అంటే ఏంటిది, ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటిది, మేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటిది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఏంటి, ఇటువంటి విషయాలన్నీ మనం అన్ఎంప్లాయ్మెంట్ అనే టాపిక్లో డిస్కస్ చేస్తాం. సో ఇవన్నీ డిస్కస్ చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ ఈస్ పావర్టీ. ఓకేనా. పేదరికం అంటే ఏంటి, ఓకేనా, ప్రతివాడు పేదవాడైనా. యూజువల్గా మనం క్యాజువల్గా ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కానీ ఒక వర్డ్ యూజ్ చేస్తాం, నాదే ముందులే పేదోని అని. అసలు నిజంగా పేదవాడా కాదా, ఓకేనా, పేదవాడు అనే వర్డ్ అయితే యూజ్ చేస్తున్నాడు కానీ నిజంగా పేదోడా కాదా, ఇటువంటి విషయాలన్నీ మనకు ఈ పావర్టీ అనే దాంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. తర్వాత మనకు థర్డ్ కనిపించేది ఏంటంటే సోషల్ స్ట్రక్చర్. ఓకేనా. సోషల్ స్ట్రక్చర్ అనేది మనకు థర్డ్ కనిపిస్తుంది. ఈ సోషల్ స్ట్రక్చర్లో మనం ఏమేమి చూస్తున్నాం అంటే, వాట్ ఈస్ క్యాస్ట్, క్యాస్ట్ అంటే ఏంటి, ఓకేనా, క్యాస్ట్ అంటే ఏంటి, ఇది కొంచెం సొసైటీకి దగ్గరగా ఉండే టాపిక్. ఇది సొసైటీ అనే టాపిక్, సోషాలజీ అనే టాపిక్కి దగ్గరగా కనిపిస్తూ ఉంటుంది. క్యాస్ట్ అంటే ఏంటి, రిలీజియన్ అంటే ఏంటిది, మ్యారేజ్ అంటే ఏంటిది, అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సోషల్ ఇష్యూస్ ఏమున్నాయి మన సొసైటీలో, ఇటువంటి పాయింట్స్ అనేటి మనము ఈ చాప్టర్లో చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత మనకు కనిపించేది ఏంటంటే డెవలప్మెంట్ డైనమిక్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి, రీహాబిలిటేషన్ అంటే ఏంటిది,
ఓకేనా. ల్యాండ్ అక్విజిషన్ పాలసీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక నది పారుతా ఉంది. నదిని కనుక మనము ఒక డ్యామ్ కనుక కట్టకుంటే వాటర్ మొత్తం వెళ్ళి మన సముద్రంలో కలిసిపోవడం జరుగుతుంది, అంటే వాటర్ వేస్ట్ అవుతా ఉంది. సో వాట్ వీ హ్యావ్ టు డూ, మనం ఇక్కడ ఒక డ్యామ్ కట్టినాం, ఓకేనా. డ్యామ్ కట్టినాం, హ్యాపీ. డ్యామ్ కట్టడం వల్ల వాటర్ ఇలానే ఆగవు కదా, వాటర్ ఇదంతా స్టోర్ అవుతుంది. ఇదంతా స్టోర్ అయినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది, వాళ్ళు వాళ్ళ ప్లేస్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఓకేనా. అంటే వాళ్ళను వేరే దగ్గరికి రీహాబిలిటేట్ చేయాలి, అంటే డిస్ప్లేస్మెంట్, వాళ్ళు డిస్ప్లేస్మెంట్కి గురవుతున్నారు, వాళ్ళ ఇల్లు వదిలేసి వాళ్ళు వేరే దగ్గరికి పోవాల్సి వస్తుంది. సో వాళ్ళ ఇల్లు వదిలేసి వెళ్ళడాన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం, ఓకేనా. మరి వాళ్ళ ఇల్లు వదిలేసేందుకు గాను గవర్నమెంట్ వాళ్ళకు వేరే దగ్గర కనుక ప్రాపర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే రీహాబిలిటేషన్ అంటాం. సో ఇటువంటి వాటి గురించి. తర్వాత అర్బనైజేషన్ అంటే ఏంటి, ఓకేనా, పట్టణీకరణ, ఓకేనా. తర్వాత ఇటువంటి విషయాలు అంటే మైగ్రేషన్ అంటే ఏంటిది, ఎందుకు జనాలు వలసలు పోతా ఉన్నారు, ఇటువంటి విషయాలు ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ దీని తర్వాత లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి. సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి. అసలు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అసలు ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి, ఎకాలజీ అంటే ఏంటి, ఎకో సిస్టమ్ అంటే ఏంటి, తర్వాత దానికి సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఏం సంబంధం, ప్రజెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయాలన్న టార్గెట్ ఇయర్ ఏంటి, దాంట్లో ఎన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మనం ఇప్పటివరకు అచీవ్ అయినాం, ఇంకా ఎన్నిటిని మనం 2030 కల్లా అచీవ్ కాబోతా ఉన్నాం. ఇటువంటి విషయాలన్నీ మనం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే టాపిక్లో చదివితే ఇక్కడికి మన టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ అనేది అయిపోతుంది అనమాట. సో మనం చూసినట్లయితే పెద్దగా డిఫికల్ట్ ఏం కాదు, రైట్, బట్ యూ హ్యావ్ టు ఫోకస్. ఇక్కడ సిలబస్ని మనం అర్థం చేసుకున్నప్పుడు సబ్జెక్ట్ అనేది పెద్దగా డిఫికల్ట్గా ఏం లేదు, బట్ మనం ఫోకస్ చేసి అనలైజ్ చేసి చదివితేనే అది పాసిబుల్ అవుతుంది, ఓకేనా. ఏదో లైట్గా చదివితే మాత్రం అది పాసిబుల్ కాదు, ఎందుకంటే 150 మార్క్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇది వెన్ ఇట్ కమ్స్ టు అవర్ ఎగ్జామినేషన్. సో ఇప్పటివరకు నేను దాదాపు ఒక 7 years నుండి టీచింగ్ చేస్తూ ఉన్నాను డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో. సో ఈ ఎకానమీ మీద నాకున్న ఐడియాతోని మనం ఏమేమి డిస్కస్ చేస్తాం, ఏది డిస్కస్ చేస్తే బెటర్ ఉంటుంది అనే నాలెడ్జ్ని మేము ముంగట పెట్టడం జరిగింది. సో ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. గ్రూప్ 2కి ఎకానమీ పేపర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి గ్రూప్ 2 మీద చాలా ఆస్పిరెంట్స్ ఫోకస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా ఈ వీడియో అనేది చేయడం జరిగింది. సో మీరు చూడండి, ఎట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతా ఉంటే ఎకానమీకి సంబంధించి వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్.